అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? సంక్రాంతి వచ్చేసిందండి. భోగి రోజు నేను అరిసెలైతే తయారు చేస్తున్నానన్నమాట. నేతి అరిసెలు తయారు చేసుకుందామండి. నేను ఎలా తయారు చేస్తానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట. ముందుగానైతే స్టోర్ బియ్యం అన్నమాట. అలాగే కోటా బియ్యం అంటాం కదా, ఆ బియ్యాన్నైతే ఇలా అరసోళ్ళు డబ్బా అంటామండి. ఇది 2 గిద్దలైతే అరసోళ్ళు, ఈ 2 ఇవి 4 డబ్బాలైతే మానెడు అని అంటాం అనమాట. ఇది అరసోళ్ళు డబ్బానమాట. ఈ డబ్బాతోటి 4 డబ్బాలు పోసుకుంటే మనం కేజీ అన్నట్లు. అలాగే ఇంకొక 2 డబ్బాలు ఎగస్ట్రా వేసుకోవాలన్నమాట అండి. 2 కాదు, నేను 4 అయితే వేసేసాను అనమాట. 6 డబ్బాలు వేసుకున్నాను అనమాట అండి. ఇది నేను కేజీ బియ్యంతో అరిసెలు అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఇది అరిసెల డబ్బానమాట. 4 డబ్బాలు. ఈ డబ్బాతో 4 డబ్బాలు కొలత అయితేనండి తవెడు అంటాం అనమాట. తవెడు అంటే కేజీ అనమాట అండి. ఎగస్ట్రా 2 డబ్బాలు ఎగస్ట్రా పోసుకోవాలి. అరిసెలు తయారు చేసేటప్పుడు మనకు పిండి అనేది ఎక్కువగా ఉండాలండి. ఎందుకంటే మనం బెల్లం అనేది కొంచెం లూజ్ అయినా సరే అప్పుడప్పుడు వెతుక్కోలేం కదా. పిండి అనేది మనకు రెడీగా ఉంటే మనకు ఇబ్బంది పడవన్నమాట, బాధపడవన్నమాట. అదే పిండి లేకపోతే మనం అరిసెలు చేసేటప్పుడు బాధపడతాం. అందుకని ఎగస్ట్రాగా 2 డబ్బాలు ఎగస్ట్రా పోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే పోసుకుంటున్నాను. 4 డబ్బాలు పోసుకొని ఎగస్ట్రా 2 డబ్బాలు అంటే కేజీ ఎగస్ట్రా 2 డబ్బాలు ఎగస్ట్రా పోసుకున్నాను అనమాట అండి. ఇలా కొలత ప్రకారం చేసుకోవచ్చు, లేదంటే కేజీ ప్రకారం అయినా పోసుకోవచ్చు అనమాట. చూసాం కదండి, 4 డబ్బాలు పోసుకున్నాను. అలాగే 2 డబ్బాలు ఎగస్ట్రా పోసుకున్నాను అనమాట. అప్పుడు 6 డబ్బాలు పోసుకున్నట్టు. 4 డబ్బాలంటే తవిడు కేజీ అనమాట. 2 డబ్బాలు ఎగస్ట్రా పిండి అనేది ఉండాలి. మళ్ళీ మకర సంక్రాంతి రోజు నేను పాల తలికలు అయితే తయారు చేసుకుంటానండి. ఈ పిండి అనేది మంచిగా బాగుంటుందన్నమాట, యూజ్ అవుతుంది అనమాట. మన కొట్టిన పిండి అయితేనే బాగుంటుందండి. పాల తలికలకి దూసుకోవటానికి బాగుంటాయి అనమాట. చూసారా, కోటా బియ్యం, స్టోర్ బియ్యం అయితే బాగుంటాయి. బీపీటీలు కానీ అలాగే మనం ఇంట్లో తినే బియ్యం కానీ బాగుండవండి. అరిసెల కంటే స్టోర్ బియ్యం, కోటా బియ్యమే బాగుంటాయి అన్నమాట అండి. వీటికి బాగా 4-5 సార్లు బాగా కడిగేసుకొని వాటర్ వంచేసేసుకొని మంచి నీళ్ళతోటి ఇలా నానబెట్టేసుకోవాలన్నమాట. ఎక్కువ గడ్డు వాటర్ ఉన్నాయి కదా మనకి, ఆ వాటరు 4-5 సార్లు కడిగేసి చక్కగా మంచిగా వాటర్లో నానబెట్టేసుకోవాలి. 24 గంటల వరకు నానబెట్టుకోవాలండి. అరిసెలకి ఎంత నానితే అంత మంచిదండి బియ్యం అనేవి. నేను సోమవారం రోజు నైట్ నానబెట్టేశాను అనమాట. మంగళవారం అంతా ఉంచాను. అలాగే బుధవారం భోగి రోజు ఉదయాన్నే మరకబట్టి చేసేసుకొని అరిసెలైతే తయారు చేసుకుంటున్నాను అనమాట. అంటే 24 గంటలు ఎక్కువే నాన్ని అనమాట. అలా సోమవారం సాయంత్రం కడిగి పెట్టుకున్నాను. అలాగే మంగళవారం ఉదయం మళ్ళీ కడిగి పెట్టేసుకున్నాను. మళ్ళీ మంగళవారం సాయంత్రం కడిగి పెట్టేసుకున్నాను. మళ్ళీ బుధవారం ఉదయం కూడా కడిగి అప్పుడు జల్లికి పెట్టేసుకొని మరక పట్టించుకున్నాను అనమాట. ఆ విధంగా తయారు చేసుకోవాలండి. అంటే స్మెల్ రాకుండా ఉంటాయి, వాసన లేకుండా ఉంటాయి అన్నమాట. అలా పూట కడిగి పెట్టుకోవాలి చక్కగా. ఇలా వాటర్ పోసేసుకొని సోమవారం నైట్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇక భోగి రోజు ఉదయాన్నే ఈ విధంగా ఇంటి ముందైతే కలశంతో ఈ విధంగా పొంగళ్ళతోటి, పద్మంతో, చెరుకు గడలు, గాలిపటాలతోటి భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. అందరికీ భోగి శుభాకాంక్షలనని తెలుగు అక్షరాలతో వ్రాసుకున్నాను అనమాట. పండుగ అంటేనే గుంటూరు సైడ్ అంతా బట్టలు కొనుక్కోవటం, అలాగే పిండి వంటలు తయారు చేసుకోవటం. మకర సంక్రాంతి రోజు పెద్దలందరికీ కూడాను పేరు పేరున మనం చేసుకున్న పదార్థాలన్నీ వారి దగ్గర పెట్టేసుకొని చక్కగా భగవంతుడి దగ్గర పెట్టేసుకొని ఆ బట్టలు అవి పసుపు అవి పెట్టేసుకొని నమస్కారం చేసుకోవటం. క్రొత్త సినిమాలు రిలీజ్ అయితే షోలకి వెళ్ళి చూడటం అనమాట, థియేటర్లకు వెళ్ళి చూడటం అనమాట. ఇలా ఉంటుందండి సంక్రాంతి పండుగ వైభవం అనమాట. ఇలా ఉంటుంది. రామయ్య తండ్రి అయితే వచ్చేస్తుందండి. ఇక వచ్చేసింది. ఇక గోరింటాకు అయితే చాలా పెద్దగా అందరికీ గోరింటాకు కోసి ఇచ్చాను. మిక్సీ అది పట్టేసుకొని పెట్టుకున్నారు చాలామంది. కొంత అయితే మిక్సీ పట్టేసి పెట్టేశానండి, ఇచ్చేసానమాట. ఇక ఇంటి ముందు వాతావరణం అయితే ఈ విధంగా ఉన్నది. ఆ చిన్న ముగ్గే అలా కలసం వేసేసుకొని చక్కగా ఇక పొంగళ్ళిలాగా పొంగినట్లుగా అలా పెట్టేసుకొని ఇక పెట్టుకున్నాను అనమాట. పద్మము కమలం వేసుకున్నాను. మెట్ల పూజ ప్రతిరోజు చేసుకుంటాను కదండి. ఈ విధంగా
ఇదిగోండి ఇక బియ్యం అయితే నానబెట్టేసుకున్నవన్నీ కడిగి మళ్ళీ రెండోసారి భోగి రోజు ఉదయాన్నే చక్కగా దీపారాధన చేసుకొని మరి పులగం చేసుకొని తిన్న తర్వాత ఇక ఈ విధంగా జల్లి గిన్నెకి వాటర్ అయితే పోసుకుంటున్నానండి. పోసుకొని వంచేసుకొని చక్కగా మరకైతే పట్టించేసుకుంటాం అనమాట. అరిసెలకైనా బూరెలకైనా పాకంలోనే ఉంటుందండి. ఇలా బూరెలకైనా అరిసెలకైనా మనము బియ్యం నానబెట్టేసుకొని మరక పట్టించేసుకొని తడిపిండి ఏర్పాటు చేసుకొని జల్లెడ పట్టుకొని చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్లో ఉంటుంది. పాకం తయారు చేసుకునే విధానంలో ఉంటుంది. ఇక తడి అనేది కొంచెం అలా అరచేతికి ఉంటే చాలండి. మరి క్లాత్ మీద ఆరబెట్టేసుకొని వాటిని టిఫిన్ చేసుకోవటం అవసరం లేదు. ఇలా ఉంటే చాలు చక్కగా. ఇక టిఫిన్కి పట్టేసేసి ఇక పంపిస్తున్నాను అనమాట. గిన్నెకి పంపిస్తున్నాం పిండి మరకి. అందరికీ నా నమస్సులండి. అందరికీ భోగి శుభాకాంక్షలండి. అందరం సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నానండి. ఈరోజు నేతి అరిసెలు తయారు చేసుకుంటున్నామండి. మా ఇంట్లో స్పెషల్ అన్నమాట. నేతి అరిసెలు అంటేనే మనకి సాంప్రదాయ పిండి వంటల్లో ఫస్ట్ పదార్థం అనమాట అండి. ముఖ్యమైనది అనమాట నేతి అరిసెలు. అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అమ్మ ఎలా తయారు చేస్తారో అలా తయారు చేసుకున్నాను అనమాట. నేను 3 రోజుల నుంచి ప్రాసెస్ చెప్పాను కదా. బియ్యాన్ని స్టోర్ బియ్యం అయితే కోటా బియ్యం స్టోర్ బియ్యం అంటారు కదండి. నేనైతే 1 కేజీ పోసుకున్నానండి. 4 డబ్బాలు పోసుకున్నాను కదా. 6 డబ్బాలు ఎక్స్ట్రా పోసుకోవాలి. 1 కేజీ తర్వాత ఎక్స్ట్రా ఇంకొక సాలిడ్ అయినా పోసుకోవాలన్నమాట. 1/2 కేజీ సుమారు పోసుకోండి. అరిసెల డబ్బాతోటి నేను 4 డబ్బాలు పోసుకున్నాను. ఎక్స్ట్రా మళ్ళీ 2 డబ్బాలు పోసుకోండి. ఎందుకంటే బియ్యానికి అనేది మన పిండికి అనేది అరిసెల పిండికి అనేది ఎక్కువ పిండి అనేది ఉండాలండి. ఇక అవన్నీ ముందు నానబెట్టుకున్న తర్వాత కడిగి 4-5 సార్లు కడిగి నానబెట్టుకున్న తర్వాత ఆ స్టోర్ బియ్యాన్ని కోటా బియ్యం మామూలుగా బీపీటీలు సన్న బియ్యాలు మనం తినే బియ్యాల కన్నా కూడా స్టోర్ బియ్యం కోటా బియ్యమే బాగుంటాయి అన్నమాట. అవి ఉదయం పూట నానబెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ సాయంకాలం కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ తెల్లారి ఉదయం కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ తెల్లారి సాయంత్రం కూడా కడిగి అప్పుడు మనం మరక పట్టించాలి. దాదాపు 24 గంటలు నానాలండి అరిసెలకి బియ్యం అనేది. అప్పుడు ఇక ఈరోజు నాకు భోగి రోజు వచ్చేసింది అనమాట. భోగి రోజు నేతి అరిసెలు తయారు చేసుకున్నామని ఇక జల్లెడ ఇక మరక పట్టి తీసుకొచ్చాను. ఇక మనం బెల్లం ప్రాసెస్ ఎట్లాగా, అలాగే పిండి జల్లించుకోవటం. ఇదిగోండి పిండి మరక పట్టించుకొచ్చేసామన్నమాట. చూసారా, ఇది దీన్ని మనం జల్లెడ పట్టుకోవాలి. తప్పకుండా జల్లెడ అనేది పట్టుకోవాలండి. ఇది పిండి జల్లెడ స్పెషల్గా ప్రత్యేకంగా ఉంటుందండి. ఈ జల్లెడతో జల్లెడ పట్టుకోవాలి. దీన్ని మళ్ళీ సపరేట్గా చక్కగా తడంతా ఆరిపోయిందాక ఉంచుకొని ఒక కవర్లో భద్రపరచుకోవాలి. ఓన్లీ బియ్యం పిండి అరిసెల పిండి జల్లెడ పట్టుకోవడానికి ఈ జల్లెడని భద్రంగా దాచుకోవాలన్నమాట. కొంచెం ఒక్క రవ్వ నూకొచ్చినా సరే మనము
తీసి ప్రక్కన పెట్టుకోవాలి. తప్పకుండా జల్లించుకోవాలన్నమాట. నేతి అరిసెలు అంటేనే ఎంతో ఫేమస్ అండి ఆంధ్రాకి. ఏ పిండి వంట అయినా అరిసెల తర్వాతేనమాట. గాయత్రి రామయ్య చక్కగా పడతారనమాట. అరిసెల పాకం అనేది మంచిగా పట్టుకోవాలి. అరిసెల పాకం అనేది పులగం అది చేసుకున్నామండి, తినేసేసాము. ఉదయాన్నే భోగి రోజు మనం పులగం అది తయారు చేసుకుంటాం కదా, అది చేసుకున్నాను. ఈరోజైతే అరిసెలు పట్టుకున్నాను. రామయ్య తండ్రి అయితే వచ్చేసింది పండక్కి. జనవరి 1కి రాలేదు కానీ పండగకి అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాం. పిల్లల దగ్గర ఉంటే ఆ సంతోషం వేరు కదండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది కదా, ఇవి కొంచెం నోకైనా సరే మనం ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇదంతా కూడా జల్లెడ పట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను, ఓకేనా. ఇలా పిండి అనేది ఇలా ఒత్తుకోవాలన్నమాట. తడి ఆరిపోకుండా ఇలా చక్కగా ఒత్తి పెట్టేసుకోవాలి, ఓకేనా. అంటే పిండినంతా ఇలా జల్లిచ్చాను, మెత్తగా ముంచుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇది చల్లారిపోకుండా ఇలా తడితోటే ఉండాలి. ఈ ప్లేట్ అయితే మనం బోర్లు వేసుకుంటున్నాను. చక్కగా ఇలా ఉంచేసుకోవాలి, ప్రక్కన పెట్టేసుకున్నామండి. ఇక ఇదిగోండి జల్లిచ్చిన పిండి. ముగ్గులోనైనా కలుపుకోవచ్చు, మన దోశల పిండి అయినా కలుపుకోవచ్చు. బరకగా ఉంటుందన్నమాట జల్లిచ్చిన పిండి. ముగ్గులో కలుపుకోవచ్చు, లేదంటే మన దోశల పిండి ఉంటే ఇంట్లో దోశల పిండిలోనైనా కలుపుకోవచ్చు. ఇక మనము బెల్లం కొట్టుకుందామండి. ఇదిగోండి తడిగుడ్డ అయితే వేసుకున్నాను చక్కగా. ఇది బెల్లం ఎందుకోండి, మాకు వచ్చేసేసి బుట్టల బెల్లం వస్తుందండి. ప్రత్యేకంగా అరిసెలకి బుట్టల బెల్లం అనేది దిగిద్ది అనమాట. అసలుకి ప్రతి షాపులో, పట్టం బజార్లో ఎక్కడ చిన్న కిరాణా షాప్ ఉన్నా సరే బుట్టల బెల్లం అనేది స్పెషల్గా దిగిద్ది. అరిసెల బెల్లం అనేది ఆ బెల్లాన్ని తెచ్చుకుంటాం అనమాట. అది యూజ్ చేస్తాం. కలరు వేయకపోయినా సరే స్పెషల్గా అది అరిసెల బెల్లం అది తీసుకొచ్చుకొని వాడుకుంటాం. డీమార్ట్లో బెల్లం ఉన్నది, బకెట్ బెల్లం, అదైనా సరే తెచ్చి వాడుకోవచ్చు, బాగుంటుంది. ఇక కుందుల బెల్లం ఉంటుంది, అది తీపిని బట్టి చూసుకోవాలి, కానీ అది ఉపయోగపడదండి. ప్రత్యేకమైన బెల్లం అంటే ఈ బెల్లమేనమాట. ఇదిగోండి కేజీకి 3/4 కేజీ వేసుకుంటాం అనమాట మేము బెల్లం అనేది. ఇదిగోండి బెల్లం అనేది ఇలా ఉంటుంది, అంటే 2 పొట్లాలుగా కట్టించుకొచ్చాను అనమాట నేను. బెల్లం అనేది ఈ విధంగా ఉంటుందండి. బుట్టల బెల్లం, ప్రత్యేకంగా అరిసెల బెల్లం అనమాట. ఇది గుంటూరు మొత్తం ఎక్కడైనా సరే, మన ఆంధ్ర మొత్తం కూడా ఇలా వచ్చేసింది. తెలంగాణ అయితే ఉండదులేండి, మన గుంటూరు, తెనాలి, విజయవాడ మాత్రం ఇలా వచ్చేస్తుంది. ఇది అరిసెల బెల్లం అనమాట. ఈ బెల్లం అయితేనే అరిసెలు కలర్ రావటం కానీ, టేస్ట్ రావటం కానీ చక్కగా బాగా వస్తాయి అన్నమాట. పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఉంటుంది, ఓకేనా. నేనైతే కేజీకి 3/4 కేజీ వేసుకుంటున్నాను అనమాట. మనం కోసుకునేటప్పుడు కేజీ బియ్యం పోసుకుంటాం కానీ 3/4 కేజీ వేసేసుకోవటం ఇక, ఓకేనా. కొట్టేసి పెట్టేసుకోండి. ఇదిగోండి 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇది కరగనిచ్చి చెత్త, నలకలు, డస్ట్ ఉంటుంది, రాళ్ళు, సన్న రాళ్ళు కరగనిచ్చేసేసి మనం వడపోసుకుందాం, ఓకేనా. ఈ పాత్ర పెట్టుకుందాం పాకానికి, మంద పాత్ర. ఈ కరగనిచ్చుకుందాం. ఇదిగోండి నేతిలో నువ్వులైతే వేయించేసుకున్నాను చక్కగా. నేతిలో వేయించి ప్రక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే నెయ్యి అనమాట. మాకు టౌన్లో వాళ్ళకి నెయ్యి అంటే సంగం నెయ్యే వాడతాను, నేను యూజ్ చేస్తాను అనమాట. మేము చిన్నపిల్లప్పుడు అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ గేదెల నెయ్యి చక్కగా తయారు చేసి, వెన్నపూస తయారు చేసి, నెయ్యి తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ వెసులుబాటు సౌకర్యం లేదు కదండి. ఇది నేను సంగం నుంచి తెప్పించుకుంటాను, అదే వాడతాను, సంగం నెయ్యే వాడతాను అనమాట. నెయ్యి అండి, యాలకులండి, ఇదిగో యాలకులు అనేవి
చిన్న జార్లో చక్కగా మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇక మనము పాకం చూసుకోవాలి. కొంచెం వాటర్ అయితే ఇలా వేసేసుకొని మనం పాకం చూసుకోవాలి. ఇలా వాటర్ ఒక బౌల్లో, ఏ టైప్ అయినా బౌల్లో ఇలా వాటర్ వేసేసుకొని, ఇదిగోండి పాకు మనం ఇలా చెకప్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా మనకి ఏ షేప్లో రావాలంటే ఆ షేప్లోకి ఇలా వచ్చేసింది కదా, ఇలా చేసుకోవాలి పాకం. ఇలా ఉండాలన్నమాట. మరి టంగున గట్టి పాకం కాకుండా ఇలా ఉండాలి. ఇది మరి బూర్ల పాకం కాకుండా ఇది అరిసెల పాకం, పర్ఫెక్ట్ పాకం అనమాట. చక్కగా ఇలా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ బాల్ లాగా వచ్చేసింది కదా, ఇలా అనమాట. ఇక ఇప్పుడు మనం నువ్వులు వేసుకోవాలండి. ఇటు చూపించి చక్కగా ఈ నువ్వులు ఇప్పుడు పాకంలో వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇదిగోండి, యాలకుల పొడి కూడా వేసుకోవాలి. చూసారా, ఇలా అనుకునేటప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల అరిసెలు అనేవి చక్కగా బాగా వస్తాయి. ఇక పిండి పోసుకోవాలన్నమాట. పిండి పోసుకోవాలి. ఇదిగోండి, ఇక మనం జల్లెడ పట్టుకున్న పిండి అయితే ఇలా వేసుకోవాలి. ఇలా చక్కగా మనం పిండి అనేది కలుపుకోవాలి. నేను కలుపుతాను. ఇదిగోండి, ఈ సలిమిడి వచ్చేటప్పుడు చేసుకోవాలి. రొప్పు వచ్చేసింది. ఈ కసరత్ అనమాట. చక్కగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అరిసెలకు అనేది. ఆ చేతికి కూడా కలుసుకోవట్లా. నేను నేది కూడా చేయలేదు, చేతికి కూడా కలుసుకోలేదు. చూసారా, దప్పాలకు కూడా అంటుకోలే. మామూలుగా అడుగు కూడా అంటుకోలేదండి. ఇదిగోండి, అడుగు కూడా అంటుకోలే. ఇక దీన్ని చల్లారకు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చక్కగా ఇదిగోండి పిండి ఈ మాత్రం మనకు మిగిలేటట్టు ఉంచుకోవాలి ఎప్పుడైనా అరిసెలకి. సరేనా? ఇలా ఎక్కువ ఒకవేళ పాకం ఎక్కువైంది అనుకోండి, అది వేసుకోవచ్చు అనమాట. మనం ఇంకా బాండి కాడ అరిసెలు తయారు చేసుకుందాం. తీసుకున్నా ఇదిగోండి, ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇక ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా ఇలా వంటలు తీసుకొని ఇలా శారీ కవర్స్ కానీ లేదంటే మన పాల ప్యాకెట్స్ కవర్స్ కానీ నెయ్యి కవర్లు కానీ ఏదైనా సరే ఇలా చక్కగా ఇలా చేసేసుకొని ఇలా చేతులు గణుపులు పడకుండా చక్కగా ఈ సైజులో ఇదిగోండి. అరిసెల గంటలైతే మా వారు ఒత్తుతారు. నెయ్యి అనేది గట్టిగా ఒత్తకుండా మా వారు చక్కగా ఉండేటట్టు ఒత్తుతారు. మరి గట్టిగా ఒత్తేసి నెయ్యి లేకుండా అరిసెల్లో ఉండకుండా గట్టిగా అరిసెలు అనేవి తయారవుతాయి. మెత్తగా ఉండాలి, మృదువుగా. అలాగే నెయ్యి మరీ ఎక్కువ కాకుండా ఉండాలి. నెయ్యితో అలా ఒత్తుతారు. గ్యాస్ అలా ఉంచేసుకోండి. దగ్గరికి రండి, రావట్లేదు దగ్గర కొంచెం పైకి.
ఇదిగోండి చూడండి, ఇలా చూసారా? అలా పొందాలి అరిసె అనేది. ఓకేనా? దగ్గరికి రా, కొంచెం దగ్గరికి రావాలి, ఇంకా దగ్గరికి రాదు. అలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలి చక్కగా. అలా అరసె అనేది అది తిప్పండి. అరసెలు అనేవి నా అరచి ఎంత ఉండాలండి. నా చేతితోటే చేసుకుంటానండి, నా చేతితోటే నాకు సాటిస్ఫాక్షన్ అన్నమాట. చూసారా? అలా పొంగాలి. బూరెలే పొంగాలని కాదండి, అరసెలు పొంగు తీయి మనం ఒత్తుకుంటాం, అరసెల్ని ఒత్తుకుంటాం అనమాట. అలా అనమాట. బూరెలేమో పొంగి నిచ్చుకుంటాము. పాకంలో తేడా, పాకాన్ని బూరెల పాకం వేరు, అరసెల పాకం వేరు అనమాట. దాన్ని బట్టి బూరెలేమో పొంగేటట్టు చేసుకుంటాం, అలాగే అరసెల పాకం వేరు కాబట్టి వాటిని ఒత్తుకుంటాం. చూసారు కదా? ఇక ఆ విధంగా ఆ టైపు ఒక్కొక్క అరసి ఈ విధంగా ఉండేది. ఇలా కన్నీ తయారు చేసినాక నేను చూపిస్తాను, సరేనా? ఓకేనా? ఇగోండి గుమ్మగుమ్మలాడే నేతి అరిసెలు చూసారా? ఇంకా మన సైజు పెంచుకోవచ్చు. ఈ సైజులో చేశాను అనమాట. చూసారా? కలర్ కానీ అరసంటే ఈ కలర్ అన్నమాట. ఈ కలర్లో ఉండాలి, బంగారపు వర్ణంలో మెరిసిపోవాలన్నమాట అరసె అనేది. చూసారా? ఇలా కరకరలా అన్నట్టు ఉండాలి, మెత్తగా ఉండాలి, అలాగే కమ్మగా రుచిగా ఉండాలి. నేతి అరసెలు అనమాట అండి. మంచి పర్ఫెక్ట్గా ఆ పాకంతో మనం తయారు చేసుకోవాలన్నమాట. చూసారా? ఇలా నెల రోజుల పైన సరే నిల్వ ఉంటాయి అన్నమాట చక్కగా అరిసె అనేది. కొంతమందికి నాలుగు చుట్టేసిద్దండి, పాకం సరిగి రాక చుట్టేసిద్ది. అలా కాకుండా మంచిగా మెత్తగా
వచ్చేటట్టు పాకం అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం తయారు చేసుకుంటే పళ్ళకి గరుచుకొని పాకం చుట్టేసినట్లుగా ఉంటుంది అన్నమాట. అలా కూడా మంచిగా మనం తయారు చేసుకోవాలి. అరిసె ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి, తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. నేతి అరిసెలు పైపెచ్చు స్పెషల్ అనమాట. అన్ని పదార్థాలు సాంప్రదాయ పిండి వంటలోనే నెంబర్ 1 పిండి వంట అంటే అరిసె అనమాట అండి. నేతి అరిసెకు మించింది లేదనమాట. తర్వాత ఇక ఏ పదార్థాలు ఏ పిండి వంటలైనా సరేనండి. మా ఇంట్లో ఈ పండుగకి భోగి రోజు నేతి అరిసెలు అయితే తయారు చేసాం. స్వామి దగ్గర పెద్దల దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. చక్కగా స్వామికి భోగి రోజు పెట్టుకుందాం అనుకున్నాను. నేతి అరిసెలు పెట్టుకున్నాను, అలాగే పెద్దల దగ్గర పెట్టేసుకున్నానండి. ఓకేనా? మీరు కూడా ప్రతి సంక్రాంతికి ప్రతి పండక్కి మనం అరిసెలు అనేది తయారు చేసుకుంటూనే ఉంటాం. ఆంధ్రాలో వచ్చేసేసి ఈ సంక్రాంతి పండక్కి భోగి రోజు నేనైతే నేతి అరిసెలు తయారు చేశాను అన్నమాట. మీరు చక్కగా జరుపుకొని భోగి రోజు భోగభాగ్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ, ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొకండి. మరలా రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుందండి. హైప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రింద రోల్ అవుతూ ఉంటుంది నెంబర్స్, అక్కడ కూడా క్లిక్ చేసేసేయండి. ఓకేనా? ఇక రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి.